రివ్యూ ఆఫ్ ద మూవీ నీలకంఠ తెలుగు మూవీ యాక్టెడ్ బై మాస్టర్ మహేంద్రన్. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, సరస్వతిపురం అనే ఒక ఊరిలో తప్పు చేస్తే ఆ గ్రామ పెద్ద అయిన రాఘవయ్య వింత వింత కఠినమైన శిక్షలు విధిస్తూ ఉంటాడు. అదే ఊళ్ళో టైలర్ నాగభూషణం కొడుకు నీలకంఠ అంటే మన హీరో బాగా చదువుతాడు. కానీ 10th క్లాస్ లో చేసిన ఓ తప్పుకి నీలకంఠ 15 సంవత్సరాలు ఊరు దాటకూడదని, చదవకూడదని శిక్ష వేస్తారు. నీలకంఠ 10th క్లాస్ లోనే ఆ ఊరు సర్పంచ్ కూతురైన సీతని లవ్ చేస్తాడు. కానీ 10th తర్వాత సీత పై చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళిపోతుంది. చదువుకి దూరమైన నీలకంఠ కబడ్డీ గేమ్ లో ఆ ఊరిలోనే తోపుగా ఉంటాడు. కానీ అతనికి ఉన్న శిక్ష కారణంగా ఊరి దాటి వెళ్ళలేక మండల స్థాయి కబడ్డీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోతాడు. నీలకంఠ లేని సరస్వతి గ్రామ కబడ్డీ టీము మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ఓడిపోతూనే ఉంటుంది. మరి నీలకంఠ ఊరు దాటాడా, కబడ్డీ పోటీల్లో గెలిచాడా, 15 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, నీలకంఠ లవ్ స్టోరీ ఏమైంది, అసలు నీలకంఠ ఏం తప్పు చేశాడు అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మాస్టర్ మహేంద్రన్ ఈ మూవీకి హీరో. ఈ సినిమా మెయిన్ ప్లాట్ చూస్తే గతంలో కబడ్డీ పందెం ఇలాంటి చాలా సినిమాలు ఇదే టైప్ లోనే వచ్చాయి. అయితే చాలా సినిమాల్లో తప్పు చేస్తే ఊరి నుంచి వెలివేయడం చూసాం. కానీ ఇందులో ఊరి నుంచి బయటికి పోకుండా చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే అసలు కథలోకి తీసుకెళ్లడంతో చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో కథతోనే ఎక్కువగా ఉంటుంది. హీరో అండ్ అతని లవ్ సీన్స్, అతనికి పడే శిక్ష ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటాయి. ఇంటర్వెల్ కి కాస్త ఇంట్రెస్టింగ్ సీన్ తోనే బ్రేక్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రము యాక్షన్ సీన్స్ అండ్ కబడ్డీ గేమ్ అయితే చూపించారు. అంతేకాకుండా కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది. కబడ్డీ గేమ్ సీన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముందు నుంచి చెప్పిన పాయింట్స్ కి క్లైమాక్స్ లో ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చారు. ఇక సినిమాని అయితే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇంత ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్న టైంలో ఐటమ్ సాంగ్ వస్తుంది. ఆ ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఒకప్పటి హీరోయిన్ అయిన స్నేహ ఉల్లాల్ ని తీసుకువచ్చారు. చాలా రోజుల తర్వాత ఆమెని స్క్రీన్ పైన చూడడం అయితే జరిగింది. కథ పాతదే అయినా కూడా ఒక కొత్త పాయింట్ ని యాడ్ చేసి విలేజ్ యాక్షన్ డ్రామాగా తీశారు. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న మాస్టర్ మహేంద్రన్ హీరోగా కూడా చాలా బాగానే యాక్టింగ్ చేశాడు. కబడ్డీ యాక్షన్ సీన్స్ లో మాస్ హీరో లాగా బాగా కష్టపడ్డాడు. ఇక హీరోయిన్ కూడా ఒక విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ లో అయితే చాలా న్యాచురల్ గా యాక్టింగ్ చేసింది. ఒకప్పటి హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఇందులో ఐటమ్ సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చి దాన్న డాన్స్ తో అయితే ఇంప్రెస్ చేసింది. సీనియర్ యాక్టర్స్ రామ్ కి, బబ్లు, పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం సీను ఇలాంటి వారందరూ కూడా వారి క్యారెక్టర్స్ లో బాగానే చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మెలోడీ సాంగ్ ఒకటి ఫ్యాంటాస్టిక్ గా ఉంది. అండ్ మిగిలిన సాంగ్స్ జస్ట్ పర్లేదనే రేంజ్ లో అయితే ఉన్నాయి. కబడ్డీ గేమ్ కంపోజింగ్ చాలా చక్కగా చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కావడంతో ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లు కొత్తగా డిజైన్ చేశారు. అది కూడా నాకు బాగా నచ్చింది. పాత కథని తీసుకున్న కొత్త పాయింట్ తో కొత్తగా చూపించాడు డైరెక్టర్. కొన్ని డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది, పర్లేదు. ఒకసారి మీరు ఖచ్చితంగా చూడొచ్చు. మీకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు. తప్పకుండా ఒకసారి మూవీని అయితే చూడొచ్చు. మూవీ చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించిన నా ఒపీనియన్ ఇది. మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.